ఈ సాంగ్ అనేది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉంది. మీకు నచ్చితే చేసుకోండి. నేను ఒక టెంప్లేట్ అని డెమో అనేది చూపిస్తాను మీకు. చాలా బాగుంది. సాంగ్ కూడా చాలా బాగుంటది. అండ్ మీరు గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. నేను టెంప్లేట్ ఇస్తాను. ఆ టెంప్లేట్ ఎక్కడుందో లాస్ట్‌కి చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ నేను డెమో చూపిస్తా. ఓకే. చూసారు కదా! డెమో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు. లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్‌సబ్స్క్రైబర్సే చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఈ ఛానల్‌ని. సపోర్ట్ చేస్తే మీకు ఇంకా వీడియోలు అయితే చేస్తాను మీకు. ఇప్పుడు టెంప్లేట్ ఓపెన్ చేస్తే మీకు ఇలాగైతే ఉంటది. ఇక్కడ స్టార్టింగ్‌లో వచ్చేసి ఇక్కడ మీకు ఫోటో ఉంటది. ఫోటో ప్లస్ లిరిక్స్ వస్తది. స్టార్టింగ్‌లో ఈ లిరిక్స్ ఒకవేళ మీకు మిస్సింగ్ ఫాంట్ రావచ్చు. నేను ఇచ్చిన ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫాంట్ ఎక్కడుందో నేను లాస్ట్‌కి చెప్తాను. మీ ఫాంట్ ఉంటది. ఈ టెక్స్ట్ ఉంటది. టెక్స్ట్‌ని ట్యాప్ చేసి మీరు దాన్ని క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ ఆప్షన్ కింద మీకు ప్రీవ్యూ డౌన్లోడ్ అని ఉంటుంది. అది క్లిక్ చేయకండి. పైన మీకు టాప్‌లో మీకు డౌన్లోడ్ సింబల్ ఉంటది. ఆ సింబల్‌ని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అనేది అయిపోతది. డౌన్లోడ్ అయిపోయిన దాని తర్వాత ఈ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి పైన మీకు యూనివర్సెన్స్ హెవెన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పైన మీకు వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే పైన మీకు 3 డాట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ వస్తుంది. ఇన్పుట్ ఫాంట్ని క్లిక్ చేయగానే మీకు డ్రైవ్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసిన మీకు అంటే మీరు డౌన్లోడ్ చేసిన ఫ్రాంట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ డౌన్లోడ్ ఫ్రాంట్ మీద క్లిక్ చేయగానే మీకు ఫ్రాంట్ అనేది ఇన్పుట్ అవుతుంది. ఇన్పుట్ చేస్తే మీకు ఇక్కడ ఉంటుంది. మీకు ఆ ఫ్రాంట్ అనేది ఇక్కడ సెర్చ్ చేయండి. యూనివర్సల్ ఏదో యూనిసెన్స్ హెవీ అని ఇచ్చాను. దాన్ని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఫ్రాంట్ ఉంటుంది. ఈ ఫ్రాంట్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఫ్రాంట్ అనేది రీప్లేస్ అయిపోతుంది. దాని తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని మీరు రీప్లేస్ పెట్టుకోండి. మీరు జస్ట్ ఏముండదు, జస్ట్ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అని రీప్లేస్ పెట్టుకోవాలి. జస్ట్ ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో రీప్లేస్ అయిపోతుంది. ఇలా మీకు ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీకు అడ్జస్ట్ చేసుకోండి మీరు, ఎందుకంటే ఇక్కడ ఇలా మీకు జూమ్ అవ్వచ్చు, జూమ్ అవుట్ అవ్వచ్చు. కొంచెం ఇలా మీకు ఫోటో తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చూసారు కదా! నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో ఒక 2 ఫింగర్స్తో ఇలా నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో అలా చేయండి. చూసారు కదా! ఈజీగా అయితే అయిపోతుంది. ఇలా కొంచెం జూమ్ చేసుకోండి మీ ఫోటోకి తగ్గట్టు. చూసారు కదా! సింపుల్గా అయితే లిరిక్స్ వచ్చేసింది అండ్ ఫోటో కూడా రీప్లేస్ అయిపోయింది. ఇలా నేను చెప్పినట్టు ఇలానే చేస్తే మీకు ఫోటో అనేది రీప్లేస్ కూడా అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. జస్ట్ ఇలా ఫోటో మీద ట్యాప్ చేయండి. ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఫోటో అనేది ఇలా రీప్లేస్ అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీకు ఫోటోకి తగ్గట్టు. నేను ఈ ఫోటో సెట్ అయిపోయింది కాబట్టి ఇలా పెట్టాను. ఇంకో ఫోటో పెట్టి చూపిస్తా. ఇదే ప్లేస్లో ఇంకో ఫోటో పెట్టి చూపిస్తా. ఈ ఫోటోనే ఉందనుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక మీకు ఫోటో రీప్లేస్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది కదా! చూసారు కదా! మీకు కిందకైతే వెళ్ళిపోయింది ఫోటో. ఇలా కిందకి పైకి వెళ్ళిపోయినప్పుడు కొంచెం మీకు మీ 2 ఫింగర్స్తో ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ అండ్ జూమ్ అవుట్ చేసుకోండి. చూసారు కదా! సింపుల్గా అయితే అయిపోయింది. ఇలా మీరు చూసుకొని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. చూసారు కదా! ఇలానే మీరు చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు రిమైనింగ్ 2 ఫోటోస్ ఉంటుంది. ఈ 2 ఫోటోస్ అన్ని కూడా రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. దాని తర్వాత పైన ఆరో మార్క్స్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్వాలిటీస్ ఉంటుంది. 180p ఫుల్ హెచ్డి అని ఉంటుంది. ఇలా మీకు కొన్ని అంటే మీ వీడియోకి తగ్గట్టు మీ ఫోటోకి తగ్గట్టు ఇక్కడ క్వాలిటీస్ వస్తుంది. ఒకవేళ మీకు 180p లాక్ అవ్వచ్చు అండ్ 1440 కూడా లాక్ అవ్వచ్చు, 2160 కూడా లాక్ అవ్వచ్చు 4K. అది మీకు ఒకవేళ లాక్ అయిపోతే 720 అయితే కంపల్సరీ ఉంటుంది. 720 మ్యాక్సిమం 720 అందరికి ఉంటుంది. 720లో అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఫోటో కొంచెం క్వాలిటీగా ఉంటే మీకు 4Kలో కూడా క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 4K ఉంటుంది. 4K మీద ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయగానే ఒకవేళ మీకు ఇలా వస్తే ఓకే అని టైప్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు క్వాలిటీని బట్టి మరి అది రాకపోతే మరి 1440 కూడా ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోండి. చూసారు కదా! ఎక్స్పోర్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అండ్ ఫాలో చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.